ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. దిగంబరాయ దివ్యాయ దివ్యజ్ఞానస్వరూపిణే పరాయ పరమేశాయ దత్తాత్రేయ నమోస్తుతే. శ్రీ దత్త శరణం మమ. సమస్తమైనటువంటి పాపములను హరించే దివ్య మంగళ స్వరూపం. దాదాపుగా మనకి సమస్తమైనటువంటి మంగళ యోగాన్ని కలిగించే బ్రహ్మ విష్ణు శివ ఆత్మికమైనటువంటి రూపమే శ్రీ దత్తావతారం. అసలు ఆ స్వామిని దర్శిస్తే చాలు స్వామి, సమస్తమైనటువంటి పాపాలు పోతాయి. అందరినీ అక్కున చేర్చుకొని లోకహితము కొరకై మనకి తన దివ్యమైనటువంటి శిష్యుల చేత సాక్షిభూతుడై భూలోక సంచారి కూడా ఉన్నటువంటి ఆ దత్తుడు మీరు ఎక్కడ స్మరణ చేస్తారో అక్కడ ఉంటాడు. ఎక్కడ దత్త అంటారో అక్కడ ఆ స్వామి తప్పకుండా ఉంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వీడియో సందర్భంలో కూడా దత్తుడు ఎక్కడో ఒక చోట నా పక్కన ఉండే ఉంటారు, అందులో సందేహమే లేదు. ఆ దత్తుడు మాట్లాడించే మాటలే ఇవన్నీ కూడా. మరి అటువంటి దత్తాత్రేయ స్వరూపమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైనటువంటి దత్త రూపాన్ని మనం ఈరోజు పూజించడం విశేషమైనది. అంటే ఈరోజు పూజనం అంటే స్వామివారికి దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేయొచ్చండి, అది కామన్గా షోడశ ఉపచార పూజలు. కానీ దానికంటే కూడా స్వామివారు చెప్పిన సేవ పరోపకారార్థం ఇదం శరీరం. బీదవారికి రోగగ్రస్తులకి సేవ చెయ్యండి. కులమతాలకు అతీతంగా నీలో ఉన్నటువంటి మానవత్వ సద్గుణాలతో 10 మందికి నువ్వు సేవ చేయము. ఆ సేవా తత్పరత నీకు ఉన్నత పుణ్యగతులను కలిగిస్తుంది. గుడికి వెళ్ళాం, గుళ్ళో పంచాభిషేకం చేశాం, 500 టికెట్ పెట్టి కొనుక్కున్నాం, అక్కడ స్వామివారికి మేము దివ్య దర్శనం చేసుకున్నాం. స్వామివారి వనమాల కలశం పట్టుకొని అసలు కమండలం పట్టుకొని ఎంత బాగున్నాడు, గదా పద్మం కూడా ఉంది చేతిలో, త్రిశూలధారే ఉన్నాడు. 6 చేతులతో విరాజిల్లుతున్నటువంటి ఆ యొక్క దివ్యమంగళ స్వరూపం. బ్రహ్మగారు కనపడ్డారు, విష్ణుమూర్తి కనపడ్డారు, శివుడు కనపడ్డాడు. అబ్బో దివ్యమంగళ రూపం స్వామి. ఆ స్వామివారి పక్కన మనకి ఆవుంది, ఆ స్వామివారి పక్కన కుక్కలు ఉన్నాయి. అసలు ఎంత విశేషం స్వామి. అటువంటి దివ్యమంగళ చూసుకున్నాను నేను. 500 రూపాయలు పోయినా సరే వివిఐపి బ్రేక్లో దర్శనం చేసుకున్నాను. సంతోషం, ఆనందం. మరి ఇంకేం చేశావు? ఆ స్వామి చెప్పినటువంటి మాటలు ఏం విన్నావు? నాయన వెళ్ళి తోటి వారికి కాస్త సహాయము చెయ్యి, అన్నదానము చెయ్యి, వస్త్రదానము చెయ్యి, మంచి వారికి మంచి మాటలు చెప్పు, సత్సంగత్వం ఏర్పాటు చేసుకో, భగవన్నాస్మరణ ఏర్పాటు చెయ్యి, భజనలు చెయ్యి, భక్తి చేత భగవంతుని ఎలా చేరుకోవాలో చెప్పండి, ధర్మ ప్రచారాన్ని చేయమని చెప్పాడు. తన శిష్యులందరూ కూడా 4 వైపులా వెళ్ళి ఈ ధర్మ ప్రచారాన్ని చేస్తున్నారు. ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి దత్త స్వరూపంలో మనం ముఖ్యంగా గోసేవ చేసుకోవాలి. గోవులను ఎంత కాపాడుకుంటే అంత లోకము కళ్యాణమయంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. సుదినం రోజున కనీసం మనము గోవుని పూజించే వాళ్ళమైనటువంటి మనము గోసేవ చేసుకునే భాగ్యాన్ని పొందండి. ఒక్క గోవును కనుక మనం శుభ్రం చేసి దానికి సరిగ్గా పరిచర్య చేస్తే మన 7 తరాలు తరిస్తాయి. గోవు ప్రసవానికి ఏర్పాటు చేయండి. గోవు కావాల్సినటువంటి ఆ గడ్డి కానీ దాణ కానీ ఏర్పాటు చేయండి. గోశాల మొత్తం శుభ్రం చేయండి. కృష్ణ పరమాత్ముడు గొప్పోళ్ళం మనం ఏమన్నా? కృష్ణ పరమాత్ముడే గోసేవ చేసుకున్నాడు, గోశాల శుభ్రం చేశాడు. అటువంటి గోశాల శుభ్రం చేయండి. ఏదైనా వేద పాఠశాలకు వెళ్ళండి. వేదం చదువుకున్న విద్యార్థులకి, వేదం చదువుకున్నటువంటి ఈ యొక్క బ్రాహ్మణోత్తములకి ఈ వస్త్రం కింద ఈ డబ్బు ఇస్తున్నాను, ఈ వస్త్రమే ఇస్తున్నాను స్వామి, ఈ 100 కేజీల బియ్యం తెచ్చాను స్వామి, ఒక 10 కిలోల కందిపప్పు తెచ్చాను. వేదోద్ధరణ ఎంత జరిగితే అంత సుసంపన్న అవుతుంది దేశం. వేద వాంగ్మయం ఎక్కడెక్కడ పరిడమిల్లుతుందో అక్కడక్కడ పుణ్యగతులు పొందుకుంటాం, పుణ్యస్థితి పొందుకుంటాం. ఆ పుణ్యస్థితి వల్ల, స్థలమంతా పుణ్యం బాలం వల్ల మనకు వెళ్ళిన తర్వాత మనకు అనేక రకాల పాప నాశనం కలుగుతుంది. అందుకే అటువంటి బ్రహ్మచారులు ఉన్నటువంటి సాక్షాత్తుగా దత్త స్వరూపాలను చూసి దండం పెట్టుకోవాలి మనం. ఆ బ్రహ్మచారులే దత్త స్వరూపాలు. తప్పకుండా వేద పాఠశాలకు వెళ్ళండి. ఈరోజు 4 వేద పండితులు పిలిచి ఆశీర్వచనం చెప్పించుకొని వారికి దక్షిణ ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేయండి. నొక్కి ఒక్కాడిస్తున్నా నేను.
వారి కాళ్ళకి నమస్కారం చేయండి. అటువంటి వేద మహాపురుషులు ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని వేదం చదువుకునేటువంటి అర్హత దొరకదు వాళ్ళకి. దాంట్లో వాళ్ళు నిష్ణాతులై క్రమాంత స్వాధ్యాయులై ఘనాంతం చదువుకొని వేదాన్ని నింపుకున్నటువంటి వారికి నమస్కరిస్తే సాక్షాత్తుగా మనము దత్తుడికి నమస్కరించినట్టే. కనీసం ఆ వేద పాఠశాలకు వెళ్ళి వారి మధ్యలో కూర్చొని వారి కనీసం ఏదైనా సపర్యలు చేయండి. ఆ వేద పాఠశాల శుభ్రం చేయండి. కనీసం డబ్బులు ఇవ్వకపోయినా నిరంతరం మన డబ్బులు, మనము, మన వ్యవహారము, మన మందు, మన మాంసము, మన బట్టలు, మన లవ్వరు, మన పెళ్ళాము, మన పిల్లలు, ఇది కాదు. తప్పనిసరిగా వేద పాఠశాలకు వెళ్ళి ఆ వేద ఉద్ధరణ చదివినటువంటి వ్యక్తులని గౌరవించడం, సత్కరించడం, అలాగే గోసేవ చేయడం. తప్పకుండా వీధిలోకి వెళ్ళి ఎవరికైనా అనాథలకి, బీదవారికి తప్పకుండా వారింటికి వెళ్ళి అక్కడ కూడా అన్నదానం చేయండి. వారికి కూడా వస్త్రదానం ఇవ్వండి. అది అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ బీద వాళ్ళల్లో వచ్చేటువంటి ఆ వెలుగు మీకు అదే ఆశీర్వచనం, మీకు అద్భుతమైన ఆశీర్వచనం అది. కాబట్టి అటువంటి వాళ్ళకి మనం సేవ చేసేందుకే ఈ యొక్క 4/12/2025 గురువారం దత్తాత్రేయ స్వరూపము దత్త జయంతికి మనం విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుకోగలిగే ఉత్తమమైన రోజు. కాబట్టి దత్తాత్రేయ ప్రభో మమ్మల్ని మన్నించి కరుణించి తండ్రి, అనేకటువంటి పాపకర్మలు చేస్తూ అనేక కులాలని హింసిస్తూ ఇబ్బంది పెడుతూ సనాతన ధర్మాన్ని నిందిస్తూ బ్రాహ్మణులని వేధిస్తూ బ్రాహ్మణుని నిందిస్తూ పాపం ముట్టగట్టుకున్న స్వామి మమ్మల్ని క్షమించనాడు. లేదా స్వామి తల్లిని తండ్రిని హింసిస్తూ వారిని పక్కదారి పట్టిస్తూ వాళ్ళని బాధ పెడుతూ వేరు కాపురం పెడుతున్న స్వామి క్షమించమని అడుకొని, స్వామి పిల్లల్ని సరిగ్గా పెంచలేక భూత పురాణ పుస్తకాలు చూస్తూ అనేకమైనటువంటి వ్యసనాలకు లోనై మా పిల్లలు పాడైపోతున్నారు, అటువంటి వాళ్ళని కరుణించమని చెప్పేసి సద్గతి సద్బుద్ధి ప్రాప్తించమని చెప్పి వేడుకోండి. ఇదంతా మనము ఈ కలియుగంలో చేరిన పాపకర్మల విముక్తి వరకు ఆయా సందర్భాల్లో ఆయా దేవుళ్ళని మనం వేడుకుంటే ఏదన్నా ఒక దేవుడు మనల్ని కరుణించకపోతాడా, మనకి ఐశ్వర్య ప్రాప్తి కలగకపోతుందని అర్థం. అటువంటి మహిమాన్వితమైనటువంటి దత్తాత్రేయ స్వామి జయంతి రోజున మనము ఈరోజు అద్భుతమైనటువంటి పద్మములతో కమల పుష్పములతో కమలనాభయుతుడైనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తిని, బ్రహ్మని, శివుణ్ణి పూజించి ఆ స్వామివారికి నివేదనలు చేసి ఆ నివేదనని 10 మందికి పంచండి. ఈరోజు భజనలు చేయండి, దత్తాత్రేయ స్వామి కవచం చదవండి, దత్త చరిత్ర పారాయణం చేయండి, స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోండి. అలాగే ఈరోజు పౌర్ణమి, దత్త పౌర్ణమి కూడా. దీన్నే పద్మక పౌర్ణమి అంటారు. పద్మముల చేత ఆ విష్ణుమూర్తిని పూజించేటువంటి యోగం. కాబట్టి దత్తాత్రేయ స్వరూపంలో విష్ణుమూర్తున్నాడుగా, ఆయనకి పద్మార్చన చేయండి, పద్మములతో పూజ చేయండి. పద్మం అంటే కమల పుష్పములు, కలువలు, ఆ పద్మములతో పూజ చేయండి. ఆ యొక్క లక్ష్మీదేవితో ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకోండి. అందుకని ఈరోజున ఈ యొక్క పద్మనాభ స్వామికి మనం పూజ చేయడం కూడా విశేషం. అలాగే దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా ఆ స్వామివారిని అర్చన చేయడం, త్రిమూర్తుల్ని పూజించడం, గోసేవ, భైరవ సేవ, అంటే వీధి కుక్కలకు కూడా మంచి పదార్థం వాటిని కూడా తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఆసుపత్రులు వాటికి కూడా ఇంజక్షన్ లాంటివి ఇప్పించండి, అటువంటి వాటికి సేవ చేయండి. అంటే ఇక్కడ మనకి సనాతనం ఏం చెప్తోంది? వృక్షాలని కాపాడు, ప్రకృతిని కాపాడు, పశువులను కాపాడు, పక్షులను కాపాడు. ఇది సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. మిగతా ధర్మంలో కోతిని ఎలా కట్టాలి, దాన్ని ఎలా చంపాలి, చెట్టుకు వేలాడదీసి దాన్ని కొట్టి కొట్టి హింసించి చంపాలి, ఏనుగు నోట్లో మనం బాంబులు పెట్టాలి, కుక్క దగ్గర బాంబు పెట్టాలి, పాముని నేలకేసి కొడుతూ కొడుతూ చంపాలి. ఇటువంటి వికృతమైనటువంటి రూపం నా ధర్మంలో లేదు. సనాధర్మంలో అటువంటిది లేదు. పంచభూతాలని కాపాడుకునేటువంటిది మాత్రమే నా యొక్క ధర్మం. అది సనాతన ధర్మం మాత్రమే. కాబట్టి ఇతర వాళ్ళకి అది అర్థం అవ్వదు. వాళ్ళ ప్రకృతిని కాపాడరు. ఇక్కడ ఉన్నంత వరకు మనమైనా మన పిల్లల కొరకైనా తప్పకుండా బహుసంతానాన్ని కని ఒక్కడే పుడితే వాడికి మనం వాడితో పాటు ఎవరు లేక వాడు ఒంటరోడై అమ్మనాలు పోయిన తర్వాత దిక్కు దివాణం లేకుండా ఉన్నటువంటి 50 కోట్లు 20 కోట్లు వాడు ఏం చేయాలి తెలియక బిక్కబిక్కుమంటూ భయపడుతూ జీవించే కన్నా మనమే 3-4 కనాలనుకో, వాడు సోదరులతో ఆనందంగా ఉంటాడు, కష్టము సుఖము ఆనందాన్ని పంచుకుంటాడు అందరితో. ఇక పౌర్ణమి తిథి ఉన్నది కాబట్టి ఈ యొక్క పద్మనాభ పౌర్ణమి, పద్మక పౌర్ణమి, దత్త పౌర్ణమి అనేటువంటి విషయంలో ఈరోజు లక్ష్మీదేవిని కూడా పద్మములతో పూజించడం. ఇలా అమ్మవారిని పూజిస్తే పద్మములతో, మీ దగ్గర వెండి పుష్పాలు ఉన్నాయి, బంగారు పుష్పాలు ఉన్నాయి, వాటితో పూజించండి. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయై నమః, విభూత్యై నమః. శ్రద్ధగా అమ్మవారి నామాన్ని అర్థం తెలుసుకుంటూ చదవండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా కూర్చుంటుంది. ఆ లక్ష్మీదేవి వల్ల మీకు అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. కాబట్టి ఈరోజున మీకు పద్మ పౌర్ణమిగా, మీకు పద్మనాభ పౌర్ణమిగా, పద్మిక పౌర్ణమిగా మీరు అమ్మవారిని కూడా లక్ష్మీదేవిని పూజించి అమ్మవారికి
పాయసాన్నం నివేదన చేసిన వారికి అద్భుతం. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు నక్తముగా ఉండాలి, ఉపవాసముగా ఉండి సాయంకాల సమయంలో మళ్ళీ లక్ష్మీదేవికి పూజ చేసుకొని దత్తాత్రేయ స్వామి పూజ చేసి చంద్రుని చూసి చంద్రుడికి నైవేద్యం పెట్టి, చంద్ర సహోదరి కదా లక్ష్మీదేవరు, చంద్ర సహోదరి, సముద్ర తనయ, చంద్ర సహోదరి నామాల్లో వస్తుంది ఇవన్నీ. ఆ చంద్ర సహోదరికి చంద్రుడికి నైవేద్యం పెట్టి ఆ యొక్క తల్లిగారి అనుగ్రహాన్ని పొందుకొని ఆ ప్రసాదం అంటే ఆవు పాలతో చేసినటువంటి అన్నం పాయసం తినాలి మనం. కొంతమంది అటుకుల పాయసం చేస్తారు, అన్నము ఆవు పాలు అటుకుల పాయసం చేస్తారు, అది కూడా తినవచ్చు. అటువంటి శుభమైనటువంటి రోజు కాబట్టి ఈ 4/12/2025 రోజున గురువారం రోజున కుజగ్రహ దోష నివారణకి అద్భుతమైన ఆనంద యోగం. కుజగ్రహ దోషం కూడా పోతుంది. లక్ష్మీదేవిని పూజిస్తే కుజగ్రహ దోషం పోతుంది, చంద్రుడిని పూజిస్తే కుజగ్రహ దోషం పోతుంది, గోవును పూజిస్తే సమస్త గ్రహ దోషాలు పోతాయి. కాబట్టి ఏలినాడు శని ఉన్నవారు, కుజదోషం ఉన్నవారు, పంచగ్రహ రాహు దోషం ఉన్నవారు వీరందరూ కూడా ఈ యొక్క రోజున మీరు దత్తాత్రేయ స్వామిని పూజించిన, లక్ష్మీదేవిని పూజించిన, ఈరోజు ఉప్పు దానం చేసుకుంటే విశేషం అండి. లవణదానం, హిరణ్యదానం, సువర్ణదానం, క్షీరదానం చేసుకున్న అద్భుతమైనటువంటి అమ్మవారి దత్తాత్రేయ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. ఇటువంటి విలువైన విశేషమైనటువంటి రోజుల్ని పోగొట్టుకోకుండా ఈరోజు తప్పకుండా దత్తుని పూజిస్తూ అమ్మవారిని పూజించి ఆనంద ఆయుష్య ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. లోక కళ్యాణమస్తు.